కిరాకార్పి మీద భగ్గుమంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా 2 రోజుల్లో కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరబోతుంది. కానీ ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మంటలు మాత్రం అస్సలు చల్లారలేవని చెప్పుకోవాలి. ఇంకా రాజుకునే ఉంటున్నాయి కానీ అవి మాత్రం చల్లారతలేవని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ఇప్పటికీ కూడా కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. వాటిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా మస్తు కష్టపడుతున్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేశాలు అట్లా ఉన్నాయి. ఇప్పటికీ ఎక్కడెక్కడైతే వైసీపీకి మద్దతుగా జెండాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నింటినీ కూడా టీడీపీ కూటమి శ్రేణులు కూడా ధ్వంసం చేస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఆ ఘటనలోనే కిరాకార్పి అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్మీకి సంబంధించిన ప్రతి ఒక్క హోటల్ మీద కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ దాడి చేయడం జరిగింది. సో దాని మీద కిరాకార్పి స్పందించారు. ఎట్లా కిరాకార్పి మీద వాళ్ళు ఎందుకు దాడి చేశారంటే, ఎన్నికల సమయంలో ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయమే ఉందన్నప్పుడు అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పారావికి మద్దతుగా వెళ్ళాడన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయితే అలా వెళ్ళినప్పుడు తన మీద కిరాకార్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లా అంటే, సొంత మామను పవన్ కళ్యాణ్ని వదిలేసి నువ్వు నీ ఫ్రెండ్కు మద్దతు ఇచ్చినావు, ఇది ఎంతవరకు కరెక్టు? నువ్వు చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్ ఆయన కరెక్టే, కాకపోతే చిన్నతనం నుంచి కూడా నీ సొంత మేనమామ ఎట్లంటాడు, ఆయన మంచితనం ఇట్లా నువ్వు చూసినావు కదా, మళ్ళీ ఎందుకు ఆయనకు సపోర్ట్ చేయలేవు? అట్లీస్ట్ ఆ చిన్న ట్వీట్ పెట్టి వదిలేసినావు, నీ ఫ్రెండ్ దగ్గరికి మాత్రం డైరెక్ట్ వెళ్ళి మద్దతు తెలిపినావు అన్నట్టు కూడా ఆయన చెప్పిండు. సో అంత వెళ్ళి నువ్వు మద్దతు ఇచ్చినా కానీ ఇప్పుడైతే గెలవలేడు, పవన్ కళ్యాణ్ గెలిచిండు, పవన్ కళ్యాణ్కి డైరెక్ట్గా ఆపోజిషన్లో ఉన్న వైసీపీకి మద్దతు ఇచ్చినావు, నువ్వు ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు ఏంది మరి నీ ఫ్యాన్స్ ఎక్కడ పోయారు, నీ ఫాలోయింగ్ ఎక్కడ పోయారు అన్నట్టుగా కొంచెం ఘాటుగా ఆర్పి అనేది చెప్పడం జరిగింది. సో దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఫైర్ అయిపోయారు. ఎట్లా అయినా కిరాకార్పి మీద పగ తీర్చుకోవాలన్నట్టుగా అల్లు అర్జున్ ఆర్మీ పేరు మీద అప్పటి నుంచి ఎదురు చూస్తున్న దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన హోటళ్ల మీద దాడి చేసినదే కాకుండా ఆయన కుటుంబం గురించి కూడా కొన్ని నెగిటివ్గా కామెంట్ చేయడం కానీ నెగిటివ్గా మాట్లాడడం కూడా జరిగింది. సో దానికి స్పందించిన కిరాకార్పి, నన్ననండి పార్టీల జోలికి రండి, కాకపోతే ఫ్యామిలీ జోలికి ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు? అది మీకు సంస్కారం అనిపిస్తుందా? నన్ను ఎన్ని మాట్లాడినా నూరి, ఇంట్లో జోలికి ఆడవాళ్ళ జోలికి మాత్రం పోకురి అంటానికి ఇట్లా ఆయన చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. సో దానికి పట్ల కూడా మరి దీనికి వార్నింగ్గా మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ రియాక్ట్ అవుతారా, ఇంకేం చేస్తారు అని కూడా చాలామంది డౌట్గా ఉంటున్నారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో బిక్కు అనుకుంటా దాక్కుంటున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద చాలా ఫైర్ అవుతున్నారు. అండ్ ఎవరైతే అప్పట్లో ఎన్ని దారుణాలు చేశారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమంది ముఖ్యమైన వాళ్ళని కూడా టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు కిరాకార్పి మాత్రం ఈ విధంగా అల్లు అర్జున్ మీద ఫైర్ అవ్వడం జరిగింది. సో మరి దేనికి రిటర్న్ కౌంటర్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో చాలామంది కూడా దానికి క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. కిరాకార్పి కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నువ్వు హీరో అయితే కావచ్చు, ఫ్యాన్ ఇండియా స్టార్ కావచ్చు, కానీ నిన్ను ఎవరొద్దంటారో, నీ పేరు అల్లు అర్జున్ అయితే నా పేరు కిరాకార్పి అన్నట్టు కూడా కొంచెం ఘాటుగా స్పందించడం జరిగింది. మరి అట్లా జస్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడినందుకే ఆయన మీద హోటళ్ళ మీద దాడి చేస్తే మరి ఇప్పుడు ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసిండు కదా, మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకెట్లా రియాక్ట్ అవుతారు అని కూడా చాలా మంది వాళ్ళకి క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు. సో చూస్తుందా మరి ఏమవుతుందో. ఇంకా 2 రోజుల్లో మాత్రం కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరబోతుంది. సో మీరేమనుకుంటున్నారు కిరాకార్పి అండ్ అల్లు అర్జున్ గురించి కామెంట్ చేయండి.